వచ్చింది నేను చిన్న ప్రాబ్లం కాదండి. 2 మేజర్ సర్జరీస్ అయ్యాయి. అసలు నేను బతుకుతానన్న హోప్ కూడా లేదు వాడికి. హలో అండి, ఈ వీడియోలో నేను చెప్పబోయే విషయం నా జీవితంలో ఎంత ఉపయోగపడింది అనేది నేను పూర్తిగా ఎక్స్పీరియన్స్ అయ్యి ఇది నేను షేర్ చేస్తే 10 మందికి కూడా ఒక హోప్, వాళ్ళకు కూడా ఉపయోగపడి కొంచెం ధైర్యాన్ని ఇస్తుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నానండి. ఏంటంటే అది భక్తి. నా జీవితంలో నేను ఫైనాన్షియల్గా, జాబ్ పరంగా, హెల్త్ పరంగా అన్నీ కోల్పోయి ఒకానొక స్టేజ్లో ఒక్కడిని అయిపోయి బెడ్ మీద అలా ఉన్నాను. ఈ టైంలో అసలు నాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఒక క్రానిక్ హెల్త్ ఇష్యూ నా జీవితాన్ని కొలాప్స్ చేసేసింది. ఆ కొలాప్స్ చేసిన సమయంలో మనకి మైండ్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఎందుకంటే ఎన్ని ట్రీట్మెంట్స్ అయినా కూడా, ఏది చేసినా కూడా మనకు ఒక ఆన్సర్ దొరకదు. మనకి మన కెరియర్ కోల్పోతాం, మనకి సడన్గా మధ్యలో చదువు ఆగిపోతుంది. సో ఇలాగా ఎన్నో రకాలైన ఇబ్బందుల్లో ఇప్పుడు అలా ఉండిపోయినప్పుడు నాకు ఒకటే ఆధారం దొరికింది. ఏంటంటే నన్ను బతికించి ఈరోజు మళ్ళీ ఇలా మాట్లాడగలిగి 10 మందితో షేర్ చేసుకోగలుగుతున్నానంటే కేవలం నేను కాపాడింది ఒకటే అండి, భక్తి. ఎందుకంటే ఫిజికల్లీ నేను చాలా డౌన్ అయిపోయాను, బట్ మెంటల్లీ నన్ను నిలబెట్టింది మటుకు కేవలం గురువుల పుస్తకాలు, గురువుల బోధనలు, ఆ భక్తి. ఇది చాలామందికి చాలా చిన్న విషయంలా కనిపించచ్చు. అందరం భక్తిగానే ఉంటాం కదా, కష్టాలు ఎక్కడ తగ్గుతాయని. నేను కష్టాలు తొలగిపోయాను, నేనేం భక్తిగా ఉండలేదు. బట్ ఆ టైంలో మనకి ఒక రోప్ కావాలి, ఒక ఆధారం కావాలి. మన మైండ్ నిలవాలంటే మనకి మిరాకిల్స్ అసలు ఏమవుతుంది భక్తిలో అది సెకండరీ, అది జరుగుతాయి. అవి ఖచ్చితంగా నా జీవితంలో నేను 2 మిరాకిల్స్ ఉన్నాయి, అది నేను ఖచ్చితంగా ఒక వీడియోలో షేర్ చేసుకుంటాను. బట్ దానికంటే ముఖ్యమైనది ఏంటంటే మనల్ని నిలబెడుతుంది. మనకి ఎన్నో రకాల థాట్స్ వస్తాయి, సూసైడల్ థాట్స్ వస్తాయి. అసలు మనం ఎందుకు బతుకున్నామో కూడా తెలియదు. కొన్ని ప్రశ్నలకి సమాధానాలు ఉండవు, అవి ఎక్కడా దొరకవు. సో ఇలాంటి సమయాలలో మనకి నాకైతే కాపాడింది ఏంటంటే ఆ బుక్స్, ఆ భక్తి అనేది ఖచ్చితంగా ప్రతి వాళ్ళు ఒక్కసారి అలవాటు చేసుకొని చూడండి. అంటే ఇప్పుడు మనకి మన ధర్మంలో హనుమంతుల వారే మనకి పెద్ద ఎగ్జాంపుల్. ఆయనకి అష్టసిద్ధులు, నవనిధులు ఎన్నున్నాయి, ఆయనకి ఎంత పవర్, అంతకంటే పవర్ఫుల్ దేవత, అంతకంటే పవర్ఫుల్ ఈ రూపం అసలు మనం చూడగలుగుతామా? అన్ని పవర్ ఉన్నా కూడా ఆయన కేవలం ఇది రాముల వారి అనుగ్రహం అని చెప్పేసి అంత వినయంగా, అంత భక్తితో రాముల వారికి అదంతా అర్పించారు. అది హీఈస్ ద ఎపిటోమ్ ఆఫ్ భక్తి. సో మన ధర్మంలోనే, మన దీంట్లోనే చాలా ఉన్నాయి. నాకు పర్సనల్గా కూడా నేను ఆ టైంలో నేను వేరే గురువుస్ గారి జీవిత చరిత్రలో భగవాన్ రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, సద్గురు శివానందమూర్తి గారు, మహాపెరియవ, వీళ్ళందరి పుస్తకాలు చదివి ఆ ధైర్యాన్ని నేను తెచ్చుకోగలిగాను. ఇది ఏంటంటే ఒకసారి పట్టుకొని చూడండి. మనం ఏంటంటే మనకి ఒక్కొక్కసారి విసుగు వచ్చేస్తుంది, నాకు కూడా వచ్చింది. ఏంటబ్బా ఇంత ప్రే చేస్తున్నా ఇది తగ్గట్లేదు, ఎటుపోతుంది, అసలు ఒక సొలేస్ రావట్లేదే అనే కోపం, విసుగు అన్ని దేవుడి మీద కూడా వస్తాయి. పర్లేదు, వాళ్ళు మనకి తల్లిదండ్రులు లాంటి వాళ్ళు, దేవుళ్ళు మనకి కాపాడుతారు. మనం వాళ్ళ మీద కొంచెం అలిగినా, కోపం తెచ్చుకున్నా వాళ్ళు ఏమో మనల్ని క్షమించరు, వాళ్ళని తిట్టరు, వదిలేరు. ఆ భక్తి అనేది వాళ్ళతో పెట్టుకుంటే కనుక డెఫినెట్గా ఆ మెంటల్ స్ట్రెంగ్త్ అవసరం ఉన్న కాలంలో మనకి ఎప్పుడూ వాళ్ళు తోడుగా ఉంటారు. సరే, ఇప్పుడు భక్తి, అది భక్తిగా ఉంటే అది ఎలా కాపాడుతుంది, అది మనకి ఎలా స్ట్రెంగ్త్ ఇస్తుందని మీకు అనిపించచ్చు. ఏం లేదండి, భక్తి అనేది సింపుల్. అదేంటంటే ఇట్స్ ఎ కనెక్షన్ విత్ గాడ్ అంతే. ఇప్పుడు మనకి కొన్ని సమస్యలు డబ్బుతో తీరకపోవచ్చు, కొన్ని ప్రశ్నలకి మనుషుల దగ్గర సమాధానాలు ఉండవు, కొన్ని బాధలు మందులతో తీరకపోవచ్చు. కానీ అప్పుడు మనకి మన మనసు అంతా కూడా ఒక ఒంటరిగా అయిపోయిన ఫీలింగ్ వస్తుంది కదా. ఎవరు వినరు. ఇప్పుడు ఎంతకాలం అని మనతో ఉంటారు మనుషులు, ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా, ఎంత సిబ్లింగ్స్ అయినా, ఎంత పేరెంట్స్ అయినా కూడా వాళ్ళదంటూ ఒక సపరేట్ స్పేస్, ఒక లైఫ్ అంటూ ఉంటుంది కదా. అప్పుడు మనకి ఎవరితో కనెక్షన్? మనం నిత్యం వెంటుండే ఒక్క భగవంతుడు. ఆ భగవంతుడిని మనం నమ్మి ఉండాలి. ఆయన నమ్మితే వెంటనే కష్టాలు తీరిపోతాయా? ఎంత ప్రే చేస్తున్నా, కొన్ని ఏళ్ళ నుంచి ప్రే చేస్తున్నా కూడా మనకి తీరట్లేదు అనే బాధ, ఆ నీరసం అనేది, ఆ విసుగు కూడా వచ్చేస్తుంది. బట్ భగవంతుడు మనం చేసుకున్న కర్మలు అవి.
అందరికీ ఎందుకు ఇస్తాడు దేవుడు? ఎంతో మంది ఉన్నారు, ఒకే ఇంట్లోనే ఇద్దరికి సేమ్ ప్రాబ్లమ్స్ ఉండకపోవచ్చు. అదేంటంటే పూర్వజన్మ కర్మ. అది ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేయాలి. ఆ యాక్సెప్టెన్స్ వచ్చి వాటి మీద నమ్మకం ఉంటేనే అసలు భక్తి అనేది ఏర్పడుతుంది. అసలు నేను దేవుణ్ణి నమ్మను, నాకు అసలు ఆ ఉనికే నాకు నమ్మకం లేదు అనే వాళ్ళకి నేనైతే ఏం చెప్పలేను. ఈ వీడియో వాళ్ళకు కూడా కాదు. సో వాళ్ళకి ఎలాగో ఈ వీడియో నచ్చదు. సో నేను చెప్పేది ఏంటంటే, భక్తి బేసిక్గా ఒక భగవంతుడు అనే ఉనికి ఉంది, ఒక కర్మ సిద్ధాంతం ఉంది, మన ధర్మాన్ని నమ్మేది అనే వాళ్ళకి ఇది ఒక గొప్ప గొప్ప టూల్. ఇది మనం నాకే, ఎందుకంటే ఆయన ఉన్నాడా లేదా అని పక్కన పెట్టేయండి, అసలు ఆయన ఉన్నారని నమ్మి మనం పట్టుకున్నాం కాబట్టి కదా నేను ఈరోజు ఇలా మాట్లాడుతున్నాను. ఎంత మెంటల్ స్ట్రెంగ్త్ ఉంటే నాకు వచ్చింది చిన్న ప్రాబ్లం కాదండి. 2 మేజర్ సర్జరీస్ అయ్యాయి. అసలు నేను బతుకుదానన్న హోప్ కూడా లేదు వాడికి. సో అలాంటిది నేను మళ్ళీ కూర్చొని మాట్లాడుతున్నాను ఇలాగ. కేవలం ఏంటంటే ఫిజికల్లీ మనం ఎంత డౌన్ అయినా కూడా ఒక విల్ పవర్, ఒక మెంటల్ స్ట్రెంగ్త్ అనేది మనం లేపుతుంది. అది ఎలా వచ్చింది అంటే, ఆ టైంలో మనం నేను నా అంతటా నేను అసలు ఏంటి, ఎందుకు వచ్చింది, నాకే ఎందుకు వచ్చింది అనే ప్రశ్న నుంచి మనం బుక్స్ చదవడం, కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడం, అసలు దేవుళ్ళు అంటే ఏంటి, ఆ భక్తి. సో ఇలాగా నాకు ఆ ప్రశ్నలకి సమాధానాలు దొరకడం, గురువుల లైఫ్ చరిత్రలో ఎంత పెద్ద పెద్ద భక్తులు, గురువులే ఎన్నో కష్టాలు పడ్డారు, వాళ్ళ ముందు అసలు మనం ఎంత. సో అవన్నీ తలుచుకుంటున్నప్పుడు మనకు ఒక హోప్ అనేది వస్తుంది. బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ ఆఫ్ భక్తి ఏంటంటే హోప్. మనం దిగజారిపోం, కృంగిపోకుండా రేపటి గురించి మనం నిలబడతాం. ఏదో ఒక రోజు మనం ఒక మంచి చూస్తామనే హోప్ అనేది మనకు వస్తుంది. ఇంకోటి ఏంటంటే స్పిరిచువల్ ఆస్పెక్ట్లో మనకు మాట్లాడుకుంటే, మనకి కర్మ అనేది కూడా క్లెన్స్ అయిపోతుంది. బ్యాడ్ కర్మ అంతా కూడా తొలగిపోతుంది. అది ఎంత అదృష్టం మనకి. ఏంటంటే బయట చూసే వాళ్ళకు కూడా వీడేంట్రా ఇంత దేవుణ్ణి నమ్ముకున్నాడు, వీడికి ఇన్ని కష్టాలు అంటున్నాడు. అది కూడా ఒక అనుగ్రహం చాలా మంది గురువులు చెప్పారు. కష్టాలు కూడా ఒక రకమైన అనుగ్రహం, ఎందుకంటే తొందరగా కష్టాలు పోతాయి. అండ్ భక్తిగా ఉంటే ఇంకొక అడ్వాంటేజ్ ఏందో మీకు కూడా చెప్తాను. కష్టం మీకు ఆ కర్మ అనేది దృఢ కర్మ, అది ఖచ్చితంగా మీరు అనుభవించి తీరాలి. భక్తిగా ఉండి గనక మనం పట్టుకొని దైవాన్ని నమ్ముకుంటే గనక మనకి ప్రకృతి ఎలా సహకరిస్తుందంటే, ఎందుకంటే ప్రకృతే దైవం, వేరే ఏం కాదండి, అసలు ప్రకృతే పలుకుతుంది. సో అది ఆ టైంలో మనకి భగవంతుడు ఎలా హెల్ప్ చేస్తాడంటే, నీకు ఆ టైంలో ఒక సపోర్ట్ ఇస్తాడు. నీ కర్మని కొంచెం సాఫీగా ఈజీగా అనుభవించడానికి ఒక సపోర్ట్ ఇస్తాడు. నీకు ఒక ఆపరేషన్ జరగాలి, ఫర్ ఎగ్జాంపుల్ నాదే ఉందనుకోండి, అంత ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ కాదు. ఆ టైంలో ఎవరో ఒకరు సహాయం చేయడం, లేదా ఇలాగ ఇన్సూరెన్స్లు రావడం, ఇట్లా ఏదో ఒక రకంగా నీకు ఒక సహాయం అనేది ప్రకృతిని ఈజీగా నువ్వు కర్మను అనుభవించడానికి పక్కన మనుషులు, సపోర్టివ్ ఫ్యామిలీ, సపోర్టివ్ సిబ్లింగ్స్. సో ఇవన్నీ కూడా నీకు అరేంజ్ చేసి ఆ కర్మని నీకు తెలియకుండా ఈజీగా ఆ ధైర్యాన్ని ఇచ్చి సఫర్ అయ్యేలాగా, సఫరింగ్ లేకుండా ఈజీగా మీకు కర్మను అనుభవించేలా చేస్తాడు. అది భగవంతుడి యొక్క శక్తి. కర్మను తీసేయడం కాదండి. కర్మను తీసేస్తే అసలు ఈ సృష్టి ఎందుకు, అసలు ఇవన్నీ ఎందుకు, అడిగిన ప్రతి వాడికి ఇట్లా కర్మ తీసేస్తే అసలు జీవనమే ఉండదు కదా. అలా కాదు, మనం పూర్వజన్మలో తెలుసో తెలియకో తప్పు చేసాం, అది మనం అనుభవించి తీరాలి, అప్పుడే పోతుంది. సో ఆ టైంలో కనుక మనం గట్టిగా ఉండి ఆ భక్తిగా కనుక పట్టుకుంటే కనుక మనం ఖచ్చితంగా ఈజీగా ఆ కర్మ ఇంటెన్సిటీ అనేది ఖచ్చితంగా తగ్గి తీరుతుంది. అది నా దాంట్లోనే నేను చూశాను. అందుకని చెప్తారు కదా, పెయిన్ ఈజ్ ఇన్ఎవిటబుల్, సఫరింగ్ ఈజ్ ఆప్షనల్. పెయిన్ అనేది అందరికీ ఉంటుంది. నువ్వు ఎంత సఫర్ అవుతున్నావు, దాన్ని ఎంత తీసుకుంటున్నావు అనేది అదొక మెజర్మెంట్. అది ఎందుకంటే కొంతమంది చూడండి, జ్వరాన్ని కూడా తట్టుకోలేరు. చిన్న కాలు నొప్పి వస్తే కూడా వాళ్ళకి టెన్షన్ వచ్చేసి, యాంగ్జైటీ వచ్చేసి, కొంతమంది క్యాన్సర్ వచ్చిన వాళ్ళు, ఎంతో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఈజీగా నవ్వుతూ బతికేస్తుంటారు. ఇదంతా ఏంటి? పెయిన్ వాళ్ళకి లేదనా? పెయిన్ని తట్టుకునే శక్తి, ఆ విల్ పవర్, ఆ మెంటల్ టెనాసిటీ, ఆ మెంటల్ స్ట్రెంగ్త్ అనేది మనకి అది వస్తుంది. అది ఏంటంటే నా విషయంలో నాకు జరిగింది భక్తి. ఇంకొకరికి ఇంకోటి ఏదన్నా జరుగుంటే వెల్ అండ్ గుడ్, వాళ్ళందరూ హ్యాపీ, గుడ్. బట్ నాకు జరిగింది నేను షేర్ చేసుకుంటే 10 మందికి అది ఉపయోగపడుతుందనే దీంతో నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో స్టార్ట్ కనెక్టింగ్ విత్ గాడ్. భక్తి అనేది ఒక పేరు, అదొక నామెన్క్లేచర్ అంతే. కనెక్షన్ విత్ గాడ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను అందుకని ఒక చిన్న షార్ట్ కూడా చేశాను దాని మీద. మాట్లాడాను భగవంతుడితో, యూ కెన్ టాక్ విత్ హిమ్. మీకు ఖచ్చితంగా రెస్పాన్స్ అనేది ఏదో ఒక రూపంలో మీకు వస్తుంది, ఏదో ఒక ఆన్సర్ వస్తుంది ఎప్పుడో ఒకప్పుడు. ఆ కమ్యూనికేషన్, ఆ కనెక్షన్ విత్ గాడ్ అనేది, మీకు కష్టాలు ఉన్నాయని నన్ను ఎప్పుడు దూరం చేసుకోవద్దు. ఈ టైంలో ఇంకా గట్టిగా పట్టుకోవడానికి ట్రై చేయండి. డెఫినెట్గా మీకు హెల్ప్ అయ్యి తీరుతుంది. నాకు జరిగింది నేను మీకు చెప్తున్నాను. నేను అదే చెప్తున్నాను కదా, నాకు
నాకు 2 బిగ్గెస్ట్ మిరాకిల్స్ అవి. అది నేను చెప్తాను. అదేంటంటే ఒకసారి అరుణాచలంలో ఒకసారి జరిగింది, కాశీలో ఒకసారి జరిగింది. సో అవి మనల్ని కాపాడుతాడు. ఇప్పుడు కొన్నిటి వాటికి మనకి రెస్పాన్స్ వస్తున్నాయి, మన బిగ్గెస్ట్ ప్రాబ్లం మనకి రెస్పాన్స్ రావట్లేదు అంటే అది దేవుడు ఆసక్తి కాదు, మన కర్మ. అది మనం కర్మ అనుభవించాలి, అది తీరాలంటే. దాన్ని మనం ఈజీగా దాటడానికి మనం ఆయనని ప్రే చేసి ఆయన అనుగ్రహాన్ని మనం అడగాలి. అండ్ ఎప్పుడైతే మనం సిన్సియర్గా మన భక్తిలో ఉన్నామో డెఫినెట్గా ఆ అనుగ్రహం అనేది ఖచ్చితంగా ఉండి తీరుతుందండి. సో ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చేస్తున్నాను, మరోది ఏది కాదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హర హర మహాదేవ్.